అపరంజ పాదాలకు స్తోత్రాలయ్యా. ప్రభువా, గడిచిన దినం కాపాడి రెక్కల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆయుష్టు పొడిగించిన ఆయన సజీవ లెక్కలు ఉంచారు. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినం మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృప, నీ ప్రేమ ప్రభువా, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి వందనాలు. సమయంలో నీ వాక్యాన్ని పంచుకొని పోతున్నా ప్రభువా, సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని అయ్యా, ఆత్మ సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తులో ప్రార్థించి మీకు వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిజంగా ఈరోజు ఎంతో నిజంగా నేను మొదటిగా మరి లేవంగానే పోస్ట్ చూశాను. మరి ఇక్కడ ఫాస్టర్స్ ఫెలోషిప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టారు, ఇట్లా ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లో చనిపోయారని. నాకు అప్పటికి కొద్దిగా డౌట్ ఉండేది. బట్ తర్వాత న్యూస్ చూస్తున్న కొద్దీ అది మేబీ యాక్సిడెంట్ కాదు, కానీ ఎవరు అలా హత్యలాగా అనిపించింది అనమాట. తర్వాత పోస్టులు చూడంగానే నిజంగా అంటే ఏది ఏమైనప్పటికీ దేవుడు అంటా ఉన్నాడు ఒక మాట. మరి చాలా బాధాకరమైన విషయము. అంటే నేను ఆ వ్యక్తి గురించి నాకు రీసెంట్ గానే తెలుసు. నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు నాకు నేను ఎక్కువగా అంటే తెలియదు కానీ రీసెంట్ గా నేను నాకు చూసాను. అంటే జ్ఞాన విషయంలో, హిస్టరీలో, బ్యాక్గ్రౌండ్ విషయంలో చక్కటి ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు. నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు అప్పటి నుండి ఆయన మాటలు ఎక్కువగా వింటూ వచ్చాను అనమాట. నాకు అనిపించింది అంటే ఈనాడు సేవకులు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు, కానీ ఆయన సందేశాలు విన్నప్పుడు ఏంటంటే ఆయన హిస్టరీలో చాలా చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా నాకు కనిపించాడు. మరి ఏది ఏమైనప్పటికీ మరి ఆది నుండి కూడా ఇలాంటి ఘోరాలు జరుగుతూ వస్తా ఉన్నాయి. మరి దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఒక మాట చదివి నేను వాక్యంలోనికి వెళ్తాను. మరి యెషయా గ్రంథం 57 అధ్యాయంలో అంటా ఉన్నాడు, నీతిమంతులు నశించుట మొదటి వచనము. యెషయా గ్రంథం 57 మొదటి అధ్యాయంలో, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. నిజంగా నాకు ఈ వాక్యం నేను అక్కడ చూసినప్పుడు నిజంగా ఎవరు కూడా మనసున పెట్టరు. చాలా మంది మనసున పెట్టారు, ఏదో స్టేటస్ పెడతారు, ఏదో అవుతుంది, కానీ నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టారు. అయితే ఇక్కడ ఒక మాట, నాకు చక్కటి మాట ఏంటంటే చాలా లోతైన మాట. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. నిజంగా అంటే ఏది ఏమైనప్పటికీ కీడు చూడకుండా నీతిమంతులు ఏమవుతున్నారు, కొనిపోబడుచున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉందంటే ఉగ్రత దినాలు, చెడు దినాలు, మరి రెండో రాకడ కూడా దగ్గరగా ఉంది కనుక మరి దేవుడు నీతిమంతులను తీసుకొని పోతా ఉన్నాడు. ఆయన కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. నిజంగా మరి ఏది ఏమైనప్పటికీ మరి చాలా బాధాకరమైన విషయము. కుటుంబం అంతా కూడా, కుటుంబం కాదు, 2 రాష్ట్రాలు కూడా చాలా బాధ కలిగించే విషయం. 2 రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులకు, విశ్వాసులకు ఇది చాలా బాధ కలిగించే విషయం. మన అక్కగారు చెప్పినట్లుగా కొద్దిసేపు వాక్యం చూసుకొని మనం అనంతరం వారి కుటుంబం యొక్క మరి సమాధానం కొరకు మనం ప్రార్థనలో ముందుకెళ్తాము. మరి ఈ దినంలో మనం ఆదికాండము 30వ అధ్యాయంలో మనం మరి ఎవ్రీ వీక్ మనం చదువుకుంటూ మనం పాటిస్తున్నట్లుగా ఆదికాండము పాత నిబంధన మరి 30వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానించుకుందాము. మొదటి వచనము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆత్మతో మాట్లాడును గాక. మరి మనం చూస్తూ వస్తా ఉన్నాము ఇస్సాకు తర్వాత మనం యాకోబు గురించి చూస్తూ వస్తా ఉన్నాము. మరి యాకోబు తన ఇంటి నుండి తన మామగారి ఇంటికి, రిబ్కా గారి యొక్క సహోదరుడైన లాబాను ఇంటికి మనం చూసిన గడిచిన వారము తన ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత తన ప్రయాణంలో మరి తనకు ఆ ప్రయాణం అవుతుండగా మరి రాహేలు కనబడము, రాహేలు మరి అక్కడ ఆరణలో మందను మేపుతూ మరి యాకోబు కనబడము, తర్వాత అతడు ఆమె
మరి ఆమె తన మమ్మీ ఇంటికి అతన్ని లేస్తది. తీసుకొని పోవడము, లేపకండి. లాబానుకు చెప్పడము. ఉంటాయి. దాని తర్వాత మరి యాకోబు రాహేలును హ్మ్. ప్రేమించడము, ఆమె కొరకు మరి 7 సంవత్సరంలో జీతం ఆలొట్లేదా? ఉండడము. దాని తర్వాత ఆలొట్టు. మరి అక్కగారు పంచుకున్నారు. అడుగా మమ్మీ. మరి లాబాను రాహేలుకు బదులుగా మరి బాక్స్‌లో లేయానిచ్చి పెట్టేసేయి. పెళ్లి చేయడము. దాని తర్వాత మళ్ళీ ఉదయకాలమున యాకోబు లేచి "నువ్వు చేసిన పనేమిటి? నేను రాహేలును కదా నిన్ను అడిగాను" అన్నప్పుడు మరి లాబాను అంటా ఉన్నాడు, చిన్నదానికి పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదాన్ని నేను మేము పెళ్లి చేయలేమని చెప్పిన తర్వాత మళ్ళీ ఆమె కొరకు కూడా మరి రాహేలు కొరకు కూడా మరలా 7 సంవత్సరాలు అతడు కొలువు చేసినట్లుగా మనకు కనబడతా వస్తా ఉంది. దాని తర్వాత చూస్తే మరి లేయాకు కుమారులు పుడతా వస్తా ఉన్నారు. మనం చూసుకుంటే లేయాకు అందరూ మనం ఫస్ట్ లేరు. కుమారుడిని చూసుకుంటే జాన్ వెస్లీ గాడు 32 అధ్యాయంలో ఉంటుంది మనకు. సారీ 30 ఆయన అధ్యాయం మంచి వ్యక్తి 32 ఆయన. వచనంలో ఉంటది. ఫుల్ నాలెడ్జబుల్ లేయా పర్సన్. గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచినాడు గనక నా చెప్పు పెనిమిటి నన్ను నీ కళ్ళు పీకేస్తా, నీ గుడ్లు ప్రేమించును పీకేస్తా గదా అని అనుకొని చెప్పిండు. అతనికి స్క్రీన్ రికార్డ్. రూబేను అని పేరు పెట్టాను. సో ఇక్కడ మరి లేయాకి మొదటి కుమారుడు రూబేను. మనకు తెలుసు. మరి లేయా మరి కళ్ళ జబ్బు గలది. కొట్టురా. మరి రాహేలు అయితే చూపునకు తర్వాత చంపేస్తా తన నిన్ను అని అపియరెన్స్ కూడా చాలా చక్కగా బెదిరిస్తున్నాడట. ఉంటుందని మనం వాయిస్ రికార్డ్ పెట్టిండు. వాక్యంలో చూసుకున్నాం. మరి ఆమెకున్న మరి సౌందర్యాన్ని బట్టి కావచ్చు, మరి ఏది ఏమైనప్పటికీ ఆహ్, స్క్రీన్ రికార్డ్. రాహేలుకైతే మరి సంతానం కలగలేదు అవును, గానీ, ఆయన ఇక్కడ మనం ఫోన్‌కి చూసుకుంటే పెట్టిండు. లేయాకి మరి దేవుడు వేరే మొదటి నెంబర్ సంతానాన్ని నుంచి, ఇచ్చాడు. వేరే ఆయన నెంబర్ పేరు నుంచి పెట్టిండు. రూబేను. మనం కింద అదే 33లో చూసుకుంటే చివరి వచనము చేశాను. మనం చూసుకుంటే అక్కడ ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను యాక్సిడెంట్ అని దేశమబడి తిని చెప్పిండంట. అనే సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిన రాత్రి అనుకుని నుంచి అతనికి పంపిస్తాడంట. ఫోన్ షిమ్యోను అను ఎత్తుతలేడంట. పేరు పెట్టిన ఇతడు షిమ్యోను రెండో కుమారుడు. బుల్లెట్ అదే విధంగా మనం చూసుకుంటే కింద మనకు 34లో ఇంకొక కుమారుడు లేవి మనకు కనబడతాడు. మరి 34లో మనం 35లో ఇంకొక కుమారుడు మనం స్టార్ట్ కదా. చూస్తే ఇవన్నీ యూదా అనే పేరు కూడా మనకు అక్కడ కనబడతా ఉంటుంది. సో లేయాకు నలుగురు కుమారులు ఉన్నారు. మనకు 29వ అధ్యాయంలో మనం చూస్తే లేయాకు కొయ్యలే నలుగురు కుమారులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. రూబేను, తర్వాత షిమ్యోను, లేవి, తర్వాత యూదా. మన 30వ అధ్యాయంలోకి వస్తే మరి రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేనెడల నేను చచ్చేదను. నిజంగా ఇక్కడ చూస్తే రాహేలు చూస్తే మొదటిగా తనకు పిల్లలు లేరు. ఓకే. కానీ తన అక్క యందు ఆమె ఏం పడతా ఉందంటే అసూయ పడతా ఉంది. తన అక్క యందు ఆమె అసూయ పడతా ఉంది. తన అక్క చేసిన పొరపాటు ఏం లేదు ఇక్కడ. మనం చూస్తే ఎవరంటే కయ్యోను ఏబేలు విషయంలో కూడా మరి దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. అంతే. బట్ కయ్యోను యొక్క మనస్సును బట్టి ఆయన అర్పణను దేవుడు అంగీకరించలేదు. కానీ కయ్యోను ఏబేలు మీద పడి అతన్ని పొలంలో చంపేశాడు. నిజంగా అక్కడ హే హేబేలు హేబేలు తప్పేం లేదు. ఆయన చేశాడు. ఆయన పని ఆయన కర్తవ్యం అక్కడ ఆయన నిర్వహించాడు. ఇక్కడ చూస్తే మరి దేవుడు మరి లేయాకు పిల్లల్నిచ్చాడు. కానీ మన రాహేలును చూస్తే తనకు పిల్లలు లేకపోవుట చూచి తను యాకోబుని అడగాలి అంటే దేవుని అడగాలి. కానీ ఇక్కడ మనం గమనిస్తే అక్క యందు ఏం పడతా ఉందంటే ఆమె అసూయ పడతా ఉంది. అక్క యందు అసూయ పడతా ఉంది. ఇలాంటి స్వభావం నిజంగా అంటే మంచిది కాదు. ఒకరి యందు మనకు లేనిది యువతల వారి యొద్ద ఉంది. దాన్ని బట్టి మనము అసూయ పడకూడదు. అయితే తను ఏమంటా ఉందంటే యాకోబుతో ఏమంటా ఉందంటే నాకు గర్భఫలము నిమ్ము లేనెల నేను చచ్చేదనని మరి యాకోబుని ఇక్కడ ఆమె బెదిరిస్తా ఉంది. అయితే రెండవ వచనం చూస్తే యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. ఇక్కడ మనం చూస్తే నిజంగా గర్భఫలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు రాహేలుతో, నేను కాదు నీ గర్భఫలం ఇచ్చేది. నీ గర్భఫలం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. నేను మన దేవునికి ప్రతిగా ఉన్నానా నీ గర్భఫలం ఇవ్వడానికని మరి యాకోబు సమాధానం ఇస్తా ఉన్నాడు రాహేలుకు. మూడవ వచనం చూస్తే అందుకామె నా దాసి అయిన బిల్లా ఉన్నది గదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనను. అలాగున ఆమె నా వలన నాకును పిల్లలను కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబు నాకు కుమారుని కనెను.
ఇది మనం గమనిస్తే మరి ఇక్కడ మరి ఆ మాట యాకోబు సెలవిచ్చిన తర్వాత మరి రాహేల్ అంటా ఉంది. మరి అట్లయితే మరి నువ్వు నా దాసి అయిన బిల్హా ఉంది గనక మనం చూస్తే మరి లాబాను లాబాను ఏం చేశాడంటే మరి మొదటిగా లేయానిచ్చి పెళ్లి చేసినప్పుడు అక్కడ ఒక దాసినిచ్చి పంపిస్తాడు లేయాకు. ఆమె పేరు ఏం పేరంటే జిల్ఫాను మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడ రాహేలు కూడా మరి మ్యారేజ్ చేసినప్పుడు ఈమెతో పాటు మరి ఒక దాసినిచ్చి పంపిస్తారు. ఆమె పేరే ఈ యొక్క బిల్హా. మనకు 29వ అధ్యాయంలో వారి యొక్క దాసుల గురించి కూడా మనకు అక్కడ కనబడతా ఉంది. సో ఇక్కడ మరి రాహేల్ ఏమంటా ఉందంటే మరి నువ్వు నా దాసితో పొమ్ము, ఆ విధంగా నేను ఏం చేస్తాను, ఆమె వలన నా కొరకు నాకు పిల్లలు కలుగుతారని మరి ఆమె వలన ఆమె సంతానం వలన నాకు మరి పిల్లలు కలుగుతారు కదా, ఆ విధంగా నాకు పిల్లలు కలుగుతారు కదా అనేసి మరి ఆమె ఏం చేసినట్టు తన దాసిని బిల్హాను మరి యాకోబుకు భార్యగా చేసింది. మనం ఇది గమనిస్తే సారా గుర్తుకొస్తారు మనకి ఇక్కడ. సారా కూడా పిల్లలు లేనప్పుడు సారా ఏం చేస్తుంది అంటే అక్కడ మనము ఆగర్నిచ్చి మరి అబ్రాహాముతో పంపిస్తా ఉంటది మనం గమనిస్తే. అయితే ఇక్కడ మనం చూస్తే మళ్ళీ 5వ వచనం, బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. సో ఇక్కడ మనం గమనిస్తే మరి రాహేలు దాసి అయిన బిల్హాకు కుమారుడు పుడుతా ఉన్నాడు. అతని పేరు ఏం పేరు రాహేలు పెట్టింది. అతని పేరు ఏం పేరు అంటే దాను అను పేరు పెట్టింది. మనం 7వ వచనం చూస్తే రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. 8వ వచనం చూస్తే అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. నిజంగా ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ ఏమంటా ఉందంటే రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని. ఇక్కడ ఇదంతా కూడా తన సొంతంగానే ఆలోచిస్తా ఉంది. రాహేలు తన సొంతంగానే ఆలోచిస్తా ఉంది. ఇక్కడ తను ఏమంటా ఉంది, మళ్ళీ అదే ఇక్కడ మళ్ళీ అదే అసూయ కంటిన్యూ చేస్తా ఉంది, పోటీ పడతా ఉంది అక్కతో కూడా నేనేం పోరాడి గెలిచిన అతనికి నఫ్తాలి అని పేరు. మరి బిల్హాకు పుట్టిన 2వ కుమారుని పేరు ఏం పేరు అంటే నఫ్తాలి, మొదటి కుమారుని పేరు దాను. సో ఈ విధంగా చూస్తా ఉన్నాం. మరి రాహేలు ఈ విధంగా చేస్తా ఉంది. తన అక్క ఏందో అసూయ పడుతూ మరి ఎలాగైనా అక్క మీద నేను ఏం చేయాలి, అక్కని గెలవాలి నేను. సో నా వల్ల ఎలాగో అవ్వట్లేదు సంతానం, నేను యాకోబుకు ఇవ్వలేకపోతా ఉన్నాను కనుక కనీసము నా దాసి అయిన బిల్హాతోనైనా నేను ఏం చేయాలి, మరి బిల్హాతో అయిన యాకోబుకు సంతానం కలగజేసి అక్క మీద నేను గెలవాలని అలాంటి మనసు కలిగి ఉంది. అయితే మనం ఇక్కడ మళ్ళీ గమనిస్తే 9వ వచనంలో లేయా తనకు కానుపు ఊడుగట్టు చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను. మనం చూస్తే ఇక్కడ రాహేలు చేసింది ఏం చేసింది, తన దాసిని తెచ్చి యాకోబుకి ఇచ్చింది. అయితే ఇక్కడ చూస్తే మరి లేయాకు ఆల్రెడీ 4 కుమారులు పుట్టారు. అయితే ఇక్కడ 9వ వచనంలో తనకు కానుపు ఊడుగట్టు చూచి ఊడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను. అంటే ఇక్కడ లేయా కూడా ఏం చేస్తా ఉందంటే ఇప్పుడు ఈమె గెలవాలనుకుంటుంది. అక్కడ తన మరి బిల్హా నుంచి పెళ్లి చేసింది కదా, నేనెందుకు ఊరుకోవాలి, నేనేం చేస్తాను, నాకు కూడా ఒక దాసి ఉంది కదా, జిల్పా నుంచి పెళ్లి చేస్తాను. ఎందుకంటే ఈమెకు కానుపు అనేది ఏమైపోయింది, అక్కడ ఊడుగుట్టు చూచి అంటే అది ఆగిపోయింది అక్కడికి. ఆమె మనం చూస్తే ఎక్కడంటే 29వ అధ్యాయము 35వ వచనంలో ఉంటది. ఏమనుంటదంటే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించదును అనుకొని యూదా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడిగాను. అంటే అక్కడ స్టాప్ అయింది. ఇక్కడ చూస్తే ఆ కారణాన్ని బట్టి ఏం చేసిందంటే ఇంకా ఇక్కడ లేయా మనం గమనిస్తే తన దాసిని జిల్ఫాన్ ఇచ్చేసేసి మరి యాకోబుకి ఇచ్చి యాకోబుకు భార్యగా చేసింది. 10వ వచనంలో చూసుకుంటే లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టాను.
మనం చూస్తున్నాం. మళ్ళా 12వ వచనం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. మనం చూస్తా ఉన్నాం ఇక్కడి వరకు. మొదటిగా మనం గమనిస్తే లేయాకి 4 కుమారులు. లేయాకి 4 కుమారులు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. దాని తర్వాత మనం చూస్తే మరి రాహేలు మరి తన దాసి అయిన బిల్హా నుంచి పెళ్లి చేసినప్పుడు, యాకోబు ఇచ్చినప్పుడు మరి వారికి పుట్టిన కుమారుల పేర్లు ఏంటంటే దాను, నఫ్తాలి. ఇక్కడతో మనకు 6 మంది అయిపోయారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే లేయా కూడా ఊరుకోకుండా తన దాసిని జిల్పా నుంచి పెళ్లి చేసింది, యాకోబు భార్యగా చేసింది. మరి వారికి పుట్టిన కుమారు మనం చూస్తే గాదు, తర్వాత ఆషేరు. ఇక్కడతో మనకు 10 మంది కుమారులు మరి ఆ యాకోబు యొక్క సంతానం మనకు ఇక్కడ తెలియబడతా ఉంది. 10 మంది కుమారులు. అయితే మనం ఇక్కడ 14వ వచనం గమనిస్తే, గోధుమల కోత కాలంలో రూబేను వెళ్లి, గోధుమల 14వ వచనము 30వ అధ్యాయం 14వ వచనము. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీవు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఆ రాత్రి నీతో శయనిస్తాడు. ఇక్కడ మనం గమనించాలి. అందుకు రాహేలు అంటా ఉంది, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించడని చెప్పాను. సాయంకాలం అందున యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను. ఇక్కడ మనం గమనిస్తే మరి 14వ వచనంలో ఏం జరుగుతా ఉందంటే, మరి గోధుమల కోత కాలంలో రూబేను ఎవరనగా లేయా యొక్క మొదటి కుమారుడు, అతడు రూబేను. సో మరి రూబేను ఇక్కడ మనం గమనిస్తే గోధుమల కోత కాలంలో రూబేను ఏం చేస్తున్నాడు, పొలంలో పోయినప్పుడు అతనికి పుత్రదాత వృక్షపు పండ్లు కనబడ్డాయి. మనం ఆ చెట్లు కూడా మనం చూసేది ఇంగ్లీష్ లో ఏమంటారంటే మనకు మ్యాన్ ట్రాప్స్ సంథింగ్ ఇంగ్లీష్ బైబిల్ లో ఉంటుంది మనకు. అంటే దీనివల్ల ఏం కలుగుతుందంటే ఇది గర్భం లేని వారికి అంటే ఒక మెడిసిన్ గా ఈ పుత్రదాత వృక్షపు పండ్లు అంటే గర్భఫలం లేని వారికి ఒక మెడిసిన్ గా అవి ఏమవుతాయంటే ఉపయోగిస్తారనమాట. ఒక మెడిసిన్ గా దాన్ని ఉపయోగిస్తారు. గర్భము లేని వారికి గర్భము ఎవరైతే మరి దాల్చట్లేదో ఈ యొక్క పండ్ల ద్వారా, పుత్రదాత వృక్షపు పండ్ల ద్వారా అప్పటి కాలంలో మళ్ళీ వారు ఒక మెడిసిన్ గా వారు దాన్ని గర్భం దాల్చడానికి సహాయపడడానికి, లేదంటే అది ఒక మెడిసిన్ గా వాళ్ళు దాన్ని చేసేవాళ్ళు. సో ఆ టైంలో మరి ఈ యొక్క పండ్లు మనం చూస్తే రూబేనుకు దొరికాయి. సో రూబేను దొరికినప్పుడు రూబేను ఏం చేశాడంటే అవి తీసుకొచ్చి తన తల్లికి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు చూసింది. అక్కడ రాహేలు చూసి ఏమంటా ఉందంటే, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఎందుకంటే నాకు సంతానం అనేది లేదు, సంతానం కలగట్లేదు. సో అట్లీస్ట్ అది వాళ్ళ మెడిసిన్ గా వాళ్ళు ఆ పండ్లని వాళ్ళు వాడుతా ఉన్నారు గనక, సో అవన్న కొన్ని మరి తను ఏమనుకున్నా అంటే మరి ఆ పండ్లు అతను తీసుకొని వచ్చాడు గనక, రైట్ అక్కగారు ఫోటో పెట్టినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇవి ఈ విధంగా ఉంటాయన్నమాట. సేమ్ ఒక అంటే మనిషి చేతులు గాని మనకు వాట్సాప్ లో మనం చూస్తే అక్కగారు పెట్టారు. సో అవి అలా వేర్లు అలా ఉంటాయి, దాని యొక్క వేర్లు అలా ఉంటాయి. అంటే మనిషిగా చేతులు, కాళ్ళు, తర్వాత ఆ ఆకారంలో దాని వేర్లు ఉండి పైన మనకు అలాంటి పండ్లు కనబడతాయి అన్నమాట. సో బహుశా అంటే వాటిని వాళ్ళు తినడం వల్ల కావచ్చు, లేదంటే అంటే ఒక మెడిసిన్ గా వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు గనక, సో దాని వల్ల వాళ్ళకు అది ఎంతో కొంత మెడిసిన్ గా ఉపయోగపడతా ఉంది అనేసి మనం అక్కడ వాళ్ళు యూజ్ చేస్తా ఉన్నారు దాన్ని. రైట్. దాని పేరు కూడా మనం గమనిస్తే
పుత్రదాత అంటే పుత్రదాత వృక్షపు పండ్లు అని మనకు అక్కడ వస్తా ఉంది. ఇంగ్లీష్ లో మనకు మ్యాండ్రేక్స్ అని ఉంటుందన్నమాట. ఆ ఆ ఒక మనకు గూగుల్లో కొట్టి చూస్తే కూడా ఆ చెట్లు ఎలా ఉంటాయో కూడా మనకు కనబడతా ఉంటాయి. థ్యాంక్ యూ అక్క పిక్ పెట్టినందుకు. సో ఆ విధంగా వాళ్ళు అది ఆ విధంగా వాటిని ఉపయోగించారు. అయితే మరి ఇక్కడ మనం గమనిస్తే రూబేను తీసుకొచ్చి లేయాకి ఇచ్చాడు. అది చూసిన రాహేల్ ఏమంటా ఉందంటే, మనం ఇక్కడ గమనిస్తే ఆ నీ కుమారుని యొక్క పుత్రదాత వృక్షపు పండ్లలో కొని నాకు దయచేయమని లేయాతో అనగా, సో ఈమె రిక్వెస్ట్ అడుగుతా ఉందని చెప్పాలి. అక్కడ ఆమె ఏం చేస్తుందంటే, ఆ పండ్లలో మరి కొన్ని పండ్లు ఏం చేయాలంటే నాకు ఇవ్వండి, ఆ పండ్లలో కొన్ని పండ్లు మీరు నాకేం చేయండి, ఇవ్వండి అనేసి అడుగుతా ఉంది. లేయని అడుగుతా ఉంది. అప్పుడు లేయ ఏమంటుందంటే, నా భర్తను తీసుకొంటివే అది చాలదా, ఇప్పుడు నా కుమారుని తెచ్చిన పండ్లు కూడా నువ్వు తీసుకుంటావు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం అనేది లేదు. వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం అనేది లేదు. నిజంగా అంటే బహుశా మనం గమనిస్తే యాకోబు మిస్టేక్ చాలా ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన మనసు అంతా కూడా రాహేల్ మీద పెడతా ఉన్నాడు. అంటే భార్య, ఇప్పుడు లేయా కూడా భార్య అయినప్పటికీ పైరూపాన్ని చూస్తా ఉన్నాడు. మరి పైరూపాన్ని చూసి ఇక్కడ మనం గమనిస్తే మరి రాహేలును పైరూపాన్ని చూసి ఆయన ఎక్కువగా రాహేలు ప్రేమిస్తా ఉన్నాడు. ఇక్కడ రాహేలు కూడా మనం గమనిస్తే ఇక్కడ మనం చూస్తే యాకోబుని కంప్లీట్ గా తీసేసుకుంది. అంటే ఎలా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లేయా ఒక మాట ఆమె ఏమంటా ఉందంటే మెన్షన్ చేస్తా ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే అప్పుడు నా భర్తను తీసుకొంటివే అది చాలదా. సో నిజంగా వాళ్ళ మధ్యలో యాకోబు మధ్యలో కానీ రాహేల్ ఇంకా మనం చూస్తే అంటే ఫ్యూచర్ లో చూస్తే ఇంకా ముందుకు వాక్యంలో వెళ్తే లేయా భర్త ప్రేమ ఆమె నోచుకోలేకపోతా ఉంది అనమాట. భర్త ప్రేమ ఆమె పొందుకోలేకపోతా ఉంది. దీనా విషయంలో కూడా మనకు కొన్ని పొరపాట్లు కనబడతా ఉంటాయి అన్నమాట. నిజంగా మరి ఇక్కడ అంటే నిజంగా అంటే ఇష్టం లేని మనం చూస్తాం ఈ రోజు. అంటే ఇష్టం లేని సంసారాలు కానీ అంటే చేయట్లేదు, చాలా మంది విడిపోతా ఉన్నారు. కానీ యాకోబు లేయాని ప్రేమించినప్పటికీ కూడా నిజంగా దేవుడు ఆమెను కుమారులు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆమె అంటా ఉంది, మొదటి కుమారుడు పుట్టినప్పుడు అన్న దేవుడు నా శ్రమను చూశాడు కనుక ఇక్కడ మనం చూస్తే నిజంగా ఆ మాట మనం చదువుతాను. 29వ అధ్యాయము 32వ వచనంలో లేయా ఏమంటుందంటే, లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను. అంటే ఆమె ఒక యాకోబు యొక్క ప్రేమను ఆమె పొందుకోలేకపోతా ఉంది. యాకోబు యొక్క ప్రేమను ఆమె పొందుకోలేకపోతా ఉంది. కానీ దేవుడు ఆమెను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఏదైనా తోటల నుంచి నదులు పోతాయి. ఇక మనం 15వ వచనానికి వస్తే, సో మరి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మనం ఇందాక చూసినట్లు ఆమె దాసిని ఇచ్చింది, 2 కుమారులు పుట్టారు. ఈమె లేయా కూడా ఏం ఊరుకోలేదు. ఈమె చేసింది ఇక్కడ ఆమె దాసిని ఇచ్చింది, ఆమె కూడా 2 కుమారులు పుట్టారు. అయితే ఇక్కడ మళ్ళీ మనం చూస్తే ఇక్కడ మరి ఆ రూబేను వెళ్లి పొలంలో మరి అక్కడ వృక్షపు పండ్లు తెచ్చినప్పుడు మరి రాహేలు చూసి అడుగుతా ఉంది. అడిగినప్పుడు లేయా అంటుంది, నా భర్తను కూడా తీసుకున్నావు కదా, నీకు అది సరిపోదా. నిజంగా అవును మరి. అంటే ఇక్కడ తన భర్త ప్రేమకు ఆమె నోచుకోలేకపోతా ఉంది. ఆమె ఆ విధంగా చెప్తా ఉంది అక్కడ. ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లు కూడా తీసుకుందువా అని అడుగుతా ఉన్నప్పుడు రాహేలు ఏమంటా ఉంది చూడండి అక్కడ మనం గమనిస్తే, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించని చెప్పాను. అంటే నువ్వు ఆ పండ్లు నాకు ఇస్తే నేను యాకోబుని ఈ రాత్రి నీతో పంపిస్తానని చెప్తా ఉంది రాహేలు. సో మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో అక్కడ డీల్ కుదిరింది అక్కడ. సో ఆమె కొన్ని పనులు ఈమెకి ఇచ్చేసింది. దాన్ని బట్టి మనం 16వ అధ్యాయంలో చూస్తే, సాయంకాలం ముందున యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు పొలం పనులు చూసుకుని ఇంటికి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నేను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను. నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలా. భార్య భర్తల విషయంలో నిజంగా అంటే ప్రేమ లేదు ఇక్కడ. అంటే ఒక అండర్స్టాండింగ్ లేదు. కానీ అంటే ఏ విధంగా అంటే డీల్ మాట్లాడుకుంటా ఉన్నారు. అక్కడ నేను కొన్నాను కనుక ఈ రోజు నువ్వు నాతో రావాలి. అంతేగాని అంటే నిజంగా
యాకోబు గాని అంటే ప్రేమ హిజ్కియా కలిగి ఇద్దరు అంటే వారి హిజ్కియానే యొక్క దాంపత్య జీవితం మనం ఇక్కడ చూస్తే అంత ఫలభరితంగా మనకు అంటే అంత మాధుర్యంగా హిజ్కియాలు కనబడట్లేదు. మరి అక్కడ రాహేల్ లేయా రాహేల్‌తో మాట్లాడుకుంది కాబట్టి ఇక్కడ వచ్చి మరి యాకోబుని పిలుస్తా ఉంటాం. ఫస్ట్ వన్ మనం చెప్పక్క 17వ వచనం చూస్తే గిహాను తర్వాత దేవుడు గిహాను లేయా మనవి గియోను వినెను గనుక ఆమె 13th ఉంటుంది గర్భవతి చూడు అయి రెండవ నది పేరు యాకోబునకు గిహాను అని 5వ కుమారుని కనెను. ఆమె ఇక్కడ గమనిస్తే దేవుడు మళ్ళా ఇక్కడ దేవుడు లేయా మనవి వినెను గనక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. మరలా యాకోబు లేయాతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయి ఆమె మరలా ఒక కుమారుని కన్నట్టు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 18వ వచనం లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకుని అతనికి ఇష్మకారు అను పేరు పెట్టాను. ఇక్కడ తల్లి మనం లేకుండా చూస్తే పుట్టలేదు లేయా యాకోబు కనెన 5వ కుమారుడు. ఓవరాల్ గా మనం చూసుకుంటే యాకోబుకు ఇష్మకారు 9వ కుమారుడు. మొదటిగా మనం చూసుకున్నాం కదా లేయాకి తల్లి 4 లేకుండా కుమారులు పుట్టిన పుట్టారు. కుమార్తెవి తర్వాత ఇద్దరు దాసులకి ఇద్దరు కుమారులు. సో 8 మంది. మరి ఇక్కడ మనం చూస్తే ఇతడు 9వ కుమారుడు. యాకోబుకి ఇతడు 9వ కుమారుడు. మనం 19వ వచనం చూసుకున్నాము. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. ఇక్కడ మళ్ళా మనం చూసుకుంటే లేయా మరలా గర్భవతి అయి కుమారుని కనింది. లేయాకి ఇతడు 6వ కుమారుడు. కానీ యాకోబుకు అతడి పేరు మనం చూసుకున్నట్లయితే అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకుని అతనికి జబులూను అను పేరు పెట్టాను. ఈ జబులూను మనం గమనిస్తే లేయాకి 6వ కుమారుడు, యాకోబుకు 10వ కుమారుడు. ఇక్కడ లేయా ఏమంటున్నాడు చూడండి, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయును అనుకొని అతడికి జబులూను అని పేరు పెడతా ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు అర్థం అవుతా ఉంది. ఇంకా ఇంకా ఆమె యాకోబు ప్రేమకు పొందుకోలేకపోతా ఉంది. యాకోబు ఆమెను మనకు అర్థమవుతా ఉంది చెప్పాలంటే ప్రేమించట్లేదు సమానంగా. ఇటు రాహేలును ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు, ఇటు లేయాను ఆయన సమానంగా ప్రేమించలేకపోతా ఉన్నాడు. 21వ వచనం చూసుకుందాము. ఆ తరువాత ఆమె ఒక కుమార్తెను కానీ ఆమెకు దీనాను పేరు పెట్టాను. నిజంగా ఇక్కడ మనం చూస్తే ఆశీర్వాదం అని చెప్పాలి, లేయాకు ఆశీర్వాదం అనే చెప్పాలా. కుమారులు పుడతా ఉన్నారు. నిజంగా మనం ఇంతవరకు చూసుకుంటే ఇంకంటే ఇక మీదట రాయల్ గర్భవతి అవుతుంది. కానీ ఇంతవరకు మనం చూసుకుంటే ఉంటా ఉన్నాడు, యాకోబు ఉంటా ఉన్నాడు, కానీ ఆమెతో సంసారం చేస్తా ఉన్నాడు. కానీ ఆ సంసారంలో ఆమె మరి యాకోబు ప్రేమను ఆమె ఏం చేస్తా ఉందంటే పొందుకోలేకపోతా ఉంది. దేవుడు మాత్రము ఆశీర్వదిస్తా ఉన్నాడు సంతానం నుంచి. మరి లేయాను దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. అంటే నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే మరి లేయా మరి దేవుని మీద ఆధారపడతా ఉందా? లేయా దేవుని మీద ఆధారపడతా ఉంది. మరి మొదటిగా చూస్తే రాహేలు యాకోబు మీద ఆధారపడతా ఉంది. యాకోబు మీద మనం చూసినాం కదా ఇందాక 2వ వచనంలో. మొదటి వచనంలో ఏమంటుంది, నా గర్భఫలం నిమ్ము అంటుంది. ఎవరు? రాహేలు. అదే దేవుని అడిగిన ఉంటే తన మనసు మార్చుకొని తనకున్న ఒక మరి అందాన్ని బట్టి గర్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మొదటిగా తను అడగాల్సింది దేవుని అడగాల. దేవుని అడగాలి. సో ఆమె యాకోబుని అడుగుతా ఉంది. అప్పుడు యాకోబు కోపం ఏమైంది రాహేలు మీద రగులుకున్నది. అక్కడ మనం చూసే 2వ వచనంలో. కానీ ఇక్కడ మనం అంటే లేయాన్ని చూస్తే మాత్రము ఓపిక అనే చెప్పాలి, చాలా ఓపిక అనే చెప్పాలి. ఎందుకంటే భర్త చేస్తున్నాడు, సంసారం చేస్తా ఉన్నాడు, కానీ అది ప్రేమ అయితే అక్కడ కనబడట్లేదు మనకు. మనకు కనబడట్లేదు. మనం ఇక్కడ చూస్తే మరి 6 కుమారులు పుట్టారు. ఎవరికి? లేయాకి 6 కుమారులు పుట్టారు. తర్వాత మనం 21వ వచనంలో చూస్తే ఒక కుమార్తె కూడా లేయాకు కలిగింది. ఆమె పేరు దీనా. 22వ వచనం కూడా చూసుకుందాము. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. ఇక్కడ మనం గమనిస్తే
ఇక్కడ రాహేల్ ఏం చేసిందంటే దేవుడికి మొరపెట్టింది. లాబాను వాళ్ళ బిడ్డ. దేవుడు ఆమె మనవిని ఒక కుమార్తె విన్నాడు. లేయాకి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విన్నాడు. దేవుడు ఆమె మనవి విన్నాడు. అప్పుడు కదా. అప్పుడు ఆమె గర్భము ధరించింది. నిజంగా ఈనాడు మనం చూస్తా ఉంటాము చాలా మంది ఒక వివాహాలైన తర్వాత 2 ఇయర్స్ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పిల్లలు కాకపోతే వదిలేస్తా ఉన్నారు. పిల్లలు కావట్లేదనే ఒక కారణం చెప్పి కొన్ని జరుగుతా ఉన్నాయి, కేసెస్ జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి కోర్టులలో కొన్ని కేసెస్ అవుతా ఉన్నాయి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే గర్భఫలం ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. మనం చూస్తాం కదా 128 కీర్తనల గ్రంథం 128 అధ్యాయంలో ఉంటది. ఆ పైన 127 అధ్యాయంలో కూడా ఉంటాయి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం, ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. అది దేవుడి ఇవ్వాల. చాలా మందికి ఒక జ్ఞానోదయం తర్వాత అది కాక మరి మిస్టేక్ ఎవరిలో ఉన్నా కూడా అక్కడ చూస్తే మొదటిగా దేవుడు ఇవ్వాలి. గర్భఫలం అనేది అది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే అది జరగని పని. ఈనాడు అంటే ఈ యొక్క అంటే మన క్రైస్తవ ఈ వాక్యము ప్రకటన వల్ల ఏమవుతుందంటే వాక్యం వెళ్ళడం వల్ల అనేక క్రైస్తవుల్లో కూడా ఒక మార్పు వస్తా ఉంది. ఇంతకుముందు చాలా మంది క్రైస్తవులు కూడా ఇలాంటి పిల్లలు కానప్పుడు వదిలేసిన వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రచురం అవుతా ఉందో నిజంగా సంతానం దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇస్తున్నది మనకు కలుగుతా ఉంది. ఈనాడు మనం ఇప్పటికీ చూస్తా ఉంటాం చాలా మంది ఇంకా దేవుని మీద వాళ్ళు ఆధారపడి వారి యొక్క సంసార జీవితాన్ని వారి యొక్క కాపులను వారు సంతోషంగా ముందుకు వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఇష్ట దేవుడు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయన ఇష్టం అని దేవుని మీద ఆధారపడి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. అటు మనసు ఈనాడు మనకు కూడా అవసరమైన దేవుని మీద ఆధారపడి జీవించే జీవితం మనకు చాలా అవసరమై ఉన్నది. ఈనాడు మనం చూస్తే చిటికేస్తే కావాలి ఏదైనా సరే మనం గమనిస్తే మనకు ఆ సహనం అనేది కూడా కోల్పోతా ఉన్నాం. మనం సహనం అనేది కూడా రోజు రోజుకి మనం చూస్తే సహనం అనేది మనం కోల్పోతా ఉన్నాం. చాలా మటుకు సహనం లేదు, అసలు వెయిట్ చేయట్లేదు, ఇమ్మీడియట్ గా కావాలా. మనం చూస్తున్నాం కదా ఈ మధ్యలో వచ్చే యాడ్స్ కూడా 5 minutes లో మేము ముందు ఏముంటది ఆటో ఉంటది. ర్యాపిడో చూస్తాం మనం 5 minutes లో ఉంటది మేము ముందు. ఇమ్మీడియట్ గా డెలివరీ ఇన్ 10 minutes, డెలివరీ ఇన్ 15 minutes అలా. అంటే ఇమ్మీడియట్ గా అంటే ఈ రోజు రోజుకి మనం ఏమవుతా ఉన్నామంటే ఇమ్మీడియట్ గా అయిపోవాలి. మనం ఆధారపడేది కూడా తొందరగా వెంటనే అయిపోవాలా. మన మనస్థితి మన మైండ్ సెట్ కూడా ఎలా అవుతా ఉందంటే రోజు రోజుకి వెంటనే అయిపోవాలా, వెంటనే అది జరిగిపోవాలా. లేకపోతే ఇంకొక డెసిషన్ తీసుకుంటా ఉన్నాం. ఇది వెంటనే అవ్వకపోతే ఇంకొక డెసిషన్ మనము వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని చిత్తాల మీద మనం ఏమవ్వట్లేదు అంటే ఆధారపడట్లేదు అనమాట. దేవుడు మనం ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యము చేయని దేవుడు మన దేవుడు. ఇక్కడ చూస్తే మరి రాహేలు ఎప్పుడైతే దేవునికి తన మనవి చేసిందో నిజంగా దేవుడి ఆమె గర్భాన్ని తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించాలి, మార్పు కలుగుతా ఉంది ఆమెలో. అంటే నాకు అనిపిస్తా ఉంది ఇక్కడ ఇందాక చూసుకున్నాం మనం. ఇందాక తను ఏమన్నదంటే నేను మా అక్క మీద గెలిచి తినన్నాను. తను ఇక్కడ 8వ వచనంలో అక్కతో పోరాడి గెలిచి తిని అనుకున్నాను. ఎప్పుడు దాసి పిల్లలు పుట్టినప్పుడు కుమారుడు పుట్టినప్పుడు ఏమంటా ఉంది తన అక్కతో పోరాడి గెలిచి తిన అని అంటా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి తను ఏమంటే 23లో అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కానీ దేవుడు నా నిందను తొలగించిన అనుకున్నాను. తనకున్న నింద ఏంటి? ఇప్పుడు గొడ్రాలని ఒక నింద, ఒక పేరు. ఇప్పుడు తన అక్కని ఆమె ఏమనట్లేదు, తన అక్కని తీసుకురావట్లేదు. ఎంతో కొంత మార్పు వచ్చిందని అనుకుంటా ఉన్నాం. తన అక్కని మధ్యలోని అక్క మీద ఉన్న ఒక ఆశ లేదు. ఆ దేవుడు నా మీద ఉన్న నిందను దేవుడు తొలగించాడు. నా కుమారుని ఇచ్చి నా మీద ఉన్న నిందను, నా అక్క మీద నేను గెలవలేదన్న గెలిచానని చెప్పట్లేదు. అక్కడ ఆమె నా అక్క మీద నేను గెలిచానని చెప్పట్లేదు. మనం చూస్తే మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి పుట్టిన కుమారునికి యోసేపు అను పేరు పెట్టాను. ఇక్కడ చూస్తే రాహేలుకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు యోసేపు. నిజంగా రాహేలు చాలా సంతోషించుంటుంది ఆ సమయంలో.
ఎందుకంటే ఇక్కడ అంటే ఒక సైడ్ లేదు మనం మాట్లాడుకున్నా గానీ, ఇంకో సైడ్ మనము రాహేలుని చూస్తే నిజంగా సంతానం లేక ఆమె ఎంతో అంటే అసూయత తన అక్క మీద ఉన్న కోపం గావచ్చు. అంటే నిజంగా కరెక్ట్ డైరెక్షన్‌లో తను దేవునికి మొరపెట్టలేదు. కరెక్ట్ వే తను ఆమె దేవునికి మొరపెట్టలేదు ఆమె. అక్క కుమారులు పుడుతున్నారని ఆలోచిస్తుంది, అసూయపడుతుంది గానీ, అయ్యో! దేవుడు నాకు కుమారులు ఇవ్వట్లేదనే మనసు ఆమెకు లేదక్కడ. అక్కకు పుడతా ఉన్నారు. ఈనాడు అదే అదే జరుగుతా ఉంది. పక్కవాడు ఎదుగుతున్నాడు. వాడి మీద పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువున్నారు గానీ, నా పని నేను చేసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు గదా! అనే ఆలోచన మనలో తగ్గుతా ఉంది రోజు రోజుకి. నిజంగా ఇక్కడ మనకు చక్కటి పాఠం దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను అంతే. నా నిందను దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించాడు. యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. యాకోబుకు పుట్టిన 11వ కుమారుడు యోసేపు. రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు యోసేపు. మనం చూసుకుంటే ఈమె దేవునితో మరొక మాట అంటుంది. యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయును గాక. మనం చూసుకుంటే ఇంకా ముందు వచనాలు చూసుకుంటే మరి ఒక 11వ కుమారుడు మనం చూసుకుంటే బెన్యామీను. ఆ బెన్యామీను పుట్టినప్పుడు మరి రాహేలు మరణించినట్లు మనకు కూడా అక్కడ కూడా కనబడతా ఉంటది గనక మరి ఇంతవరకు మరి ఈ యొక్క 30వ అధ్యాయంలో మనకు 2 భాగాలు కనబడతా ఉంటాయి. మొదటి భాగము మరి 1 నుంచి 24 వచనం వరకు, రెండవ భాగం మనం చూసుకుంటే 25 నుంచి మిగతా 43 అది రెండో భాగము. మనకు యాకోబు గురించి మనం మాట్లాడుకుంటాం గనక మరి ఇంతవరకు విన్న వాక్యాన్ని నిజంగా రాహేలు ఏ విధంగా ఉంది, లేయా ఏ విధంగా ఉంది, యాకోబు యొక్క ఫ్యామిలీ వారి కుటుంబంలో వారి సంతానము వారి పిల్లలు భార్య కానీ అటు రాహేలు కానీ అటు లేయా కానీ అటు యాకోబు ఎలా ఉన్నాడు, దేవుడు లేయాని ఎలా ఆశీర్వదించాడు, రాహేల్ని ఎలా దేవుడు ఆశీర్వదించాడు, ఎలా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ముందుకు ఎలా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, దేవుడు ఎప్పుడు వాళ్ళ పట్ల కార్యం చేశారు. మనం ఒకసారి ఆలోచించి దేవుని మీద ఆధారపడి మనం కూడా ముందుకు ఆ విధంగా చక్కగా దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు సాగుతా ఉంటే దేవుడు కూడా మన పట్ల ఆయన మేలు చేస్తారు కనుక మరి ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దయచేసి ఏమైనా ఉంటే యాడ్ చేయనక. యాడ్ చేసి